వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ చరణం. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేస్తానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. మరొకసారి యెషయా ప్రవచన గ్రంథంలో నుండి దేవుడు తన ప్రజల పట్ల ఎలాంటి మనసును, ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాడో, వారికి దేవుడు చేస్తున్న వాగ్దానాల గురించి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈస్ ఏ డియిటీ, దైవత్వము. నేను మీ దేవుడినైన యెహోవాను అని దేవుని వాక్యంలో ప్రారంభించబడింది. మనతో మాట్లాడుతున్నవాడు, మనల్ని హెచ్చరిస్తున్నవాడు, మనకు వాగ్దానం చేస్తున్నవాడు మనిషి కాదు, లేదు అంటే ఆయన ఏదో ప్రవక్త కాదు, దేవుని దూత అంతకన్నా కాదు, లేదంటే ఎక్కడి నుంచో దిగి వచ్చిన వాడు కానే కాదు. ఆయన స్వయంగా దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన మన దేవుడు అన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా సందర్భాల్లో మనము మన దేవుణ్ణి మర్చిపోయి, మన దైవత్వాన్ని మర్చిపోయి అనేక పర్యాయాలు తొట్టెళ్ళటానికి అవకాశం ఉంది. కానీ దేవుడు స్వయంగా చెప్తున్న మాట, నేను మీ దేవుడునగు యెహోవాను. కాబట్టి దేవుని దైవత్వాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి, గుర్తుంచుకుంటా ఉండాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈస్ ఏ డిసెంట్. డిసెంట్ అంటే దిగి రావటము, ఆరోహణము అన్న మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. నేను మీ కుడి చేతిని పట్టుకుంటున్నాను అన్న మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మన చేయి పట్టుకుంటున్నాడు అని అంటే దేవుడు మన దాకా దిగి వచ్చాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మన చేయి పట్టుకోవాలంటే ఆయన పరలోకంలో ఉంటే పట్టుకోలేడు. ఆయన మన దాకా, మన స్థాయి దాకా దిగి వచ్చాడు అన్న సత్యాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉదాహరణకి, ఒక మురికి గుంటలో, ఒక బురదలో ఇరుక్కుపోయిన ఒక కుమారుడిని పైకి లాగటానికి తల్లి చేయి చాపినట్లుగా దేవుడు కూడా మన చేయిని ఆ నాశనకరమైన గుంటలో నుండి లేవనెత్తడానికి, పాప ఊబిలో నుండి లేవనెత్తడానికి ఆయన చేయి చాపుతున్నాడు, చేయి పట్టుకుంటున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఇంకా బెస్ట్ ఏంటంటే, ప్రేమ మురికిని కూడా లెక్క చేయదు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈస్ ఏ డైరెక్షన్, మార్గదర్శకత్వం. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు ఎందుకు కుడి చేతినే పట్టుకుంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన మనల్ని నడిపించడానికి, ఆయన మార్గంలో మనం నడవటానికి, ఆయన డైరెక్షన్ లో మనం నడవటానికి ఆయన మన కుడి చేతిని పట్టుకుని నడిపిస్తున్నాడు అన్న సత్యాన్ని కూడా గ్రహించాలి. ఒకవేళ ఒక గుడ్డివాడు వీధి దాటాలి అని అంటే, ఎవరో ఒక సహాయకుడు చేయబట్టుకొని ఆ రోడ్డు దాటినట్లుగా మనము ఈ భూలోకంలో సంచరిస్తున్న మార్గాలన్నిటిలో నిజమైన మార్గంలో నడవటానికి దేవుడే మనల్ని పట్టుకొని నడిపించే ఒక మార్గదర్శి అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఫైనల్లీ, చివరిది, ఇట్ ఈస్ ఏ డిక్లరేషన్, ప్రకటన. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్న మాటలో ఆయన భయపడకము అని ఒక డిక్లరేషన్ చేస్తా ఉన్నాడు. మనకి ఈ భయంకరమైన భయంలో ఉన్నప్పుడు మనము ఏదో ఒక స్వరాన్ని, ఏదో ఒక ఆదరించే స్వరాన్ని వినాలి అని కోరుకుంటాం. కానీ భయపడకము అని దేవుడే స్వయంగా డిక్లరేషన్ చేయటం, ప్రకటించటం, అది మనకు ధైర్యాన్ని తీసుకొని వస్తుంది. ఒకవేళ మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి గాఢాంధకారపు లోయల్లో ఉన్నా, దేవుని స్వరాన్ని వినిన వెంటనే భయం నుండి మనం విడిపించబడగలం. ఆ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని స్వరం మన భయాల కన్నా బిగ్గరది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడు తండ్రి, మరొకసారి మమ్మల్ని విమోచించి మా కుడి చేతిని పట్టుకొని నాశనకరమైన గుంటలో నుండి పరలోకానికి నడిపించడానికి మార్గదర్శిగా మీరు అయినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.